అమరావతి వచ్చిన ఇద్దరు తెలంగాణ జర్నలిస్టుల మాటల ఆధారంగా ఈ వీడియో. 4 రోజుల క్రితం ఇద్దరు తెలంగాణ జర్నలిస్టులు అమరావతి వచ్చారు. పాత పరిచయం ఉండడంతో ఎక్కడా అంటూ ఫోన్ చేశారు. చాలా రోజులైందని కలిసి తాడేపల్లి బాలాజీ హోటల్ దగ్గర టీ తాగి రాజకీయాల గురించి కొద్దిసేపు మా అభిప్రాయాలు షేర్ చేసుకున్నాం. ఈ సందర్భంగా వారు చెప్పిన మాటలు ఖచ్చితంగా రాజకీయాలను ఫాలో అవుతున్న ఏపీ ప్రజలకు చేరాలని ఈ పోస్ట్. ట్రస్ట్ పాలిటిక్స్ పై మాటలు సాగాయి. దీనికి కారణం 2 తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల్లో నేడు జరుగుతున్న పరిణామాలు. ప్రతిపక్షంగా తెలుగుదేశం 5 ఏళ్లలో పడిన కష్టాలు, చేసిన పోరాటంపై చర్చ జరిగింది. అణచివేతను ఎదుర్కొని చంద్రబాబు పార్టీని నడిపిన విధానంపైన చర్చ జరిగింది. గతంలో 10 ఏళ్ల ప్రతిపక్షంగా తెలంగాణ ఉద్యమంలో టీడీపీ అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయితే పడిలేచే కెరటంలా టీడీపీ మళ్లీ నిటారుగా నిలబడింది. 2014లో గెలిచింది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎప్పట్లాగానే టీడీపీ పని అయిపోయిందనే చర్చను తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ కేసులు, దాడులు, బెదిరింపులు, హింస రాజకీయాలతో ప్రతిరోజు తెలుగుదేశం పార్టీని అణచివేసే ప్రయత్నం చేశారు. అయితే మొదట్లో కొంత ఇబ్బందులు పడినా మళ్లీ తెలుగుదేశం నిలబడిందంటూ కేసీఆర్, జగన్తో పోలుస్తూ వాళ్ళు వివరించిన విధానం చాలా కొత్తగా, ఆసక్తిగా అనిపించింది. అదే ట్రస్ట్ పాలిటిక్స్. తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన సాగిన విధానం, ఆ తర్వాత 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ పరిస్థితులు వారు చెప్తుంటే కాస్త ఆశ్చర్యం వేసింది. 10 ఏళ్ల పాటు అధికారంలో అంగా అర్ధబలంతో తెలంగాణ అంటే తామే అనే పార్టీ నేడు డీలాపడిన విధానం నిజమేనా అనిపించింది. ఇప్పుడు వచ్చిన లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ కు అభ్యర్థులు కూడా దొరకటం లేదని, చాలా మందికి పిలిచి సీట్ ఇస్తామని చెప్పిన ఆసక్తి చూపడం లేదని ఆ ఇద్దరు జర్నలిస్టు మిత్రులు చెప్తే మొదట నమ్మలేదు. కానీ వాస్తవాలు వివరించిన తర్వాత కాదనలేకపోయాను. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పెద్దలు అనుసరించిన అహంకార విధానమే నేటి దుస్థితికి కారణమని నేతలు చెబుతున్నారు. పార్టీ నేతలకు, పార్టీలో వ్యక్తులకు ఏమాత్రం విలువ లేకుండా అధిష్టానం వ్యవహరించిన తీరు వల్లనే ఈ రోజు అక్కడ సీన్ పూర్తిగా తిరగబడిందని చెప్పారు. దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడుతారు అని ప్రచారం జరుగుతోంది. ఇంతమంది వెళ్లడం నిజం కాకపోయినా అందులో సగం మంది ఇప్పటికే కాంగ్రెస్ కు టచ్లోకి వెళ్లారు. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం పార్టీ నాయకత్వంపై నేతలు, ఎమ్మెల్యేలు ట్రస్ట్ కోల్పోయారని వాళ్ళు చెప్పారు. పార్టీతో నాయకులకు అనుబంధం లేకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయని అక్కడి పరిస్థితి చాటి చెప్తోంది. ఇదే సమయంలో టీడీపీ ప్రయాణం, చంద్రబాబు నాయకత్వాన్ని పోల్చి మరీ వాళ్లు విశ్లేషించిన విధానం వారి అభిప్రాయాలకు, వాదనకు జస్టిఫికేషన్ ఇచ్చింది. ఈ 5 ఏళ్లలో అనేక మంది టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వ పాలనలో జైలు పాలయ్యారు. స్వయంగా చంద్రబాబును కూడా జైల్లో పెట్టారు. ఇలా ఒక్కటని కాదు, అనేక సవాళ్లను, సమస్యలను ఎదుర్కొన్నారు. అయినా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరలేదు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం పార్టీ మారిన 4 ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ టీడీపీ జెండా వీడలేదు. సోషల్ మీడియాలో పోస్టులకే సిఐడి అరెస్టులను చేస్తున్నా నేతలు పార్టీపై నమ్మకం కోల్పోలేదు, కాడి వదిలేయలేదు. ప్రలోభాలు, ఒత్తిళ్లు ఉన్న నేతలంతా చంద్రబాబునే నమ్ముకుని ఉన్న విధానం నిజంగా అద్భుతం. ఇదే ట్రస్ట్ రాజకీయం అని వాళ్ళు విశ్లేషించారు. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు, ఒక్క ఘటనతో పోయేది కాదు అన్నమాట 100కి 100% నిజం. అంగా అర్ధబలం ఉన్న బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిన నెలలోనే ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చింది. 151 మందితో గెలిచి అన్ని విధాలా బలిసి ఉంది అని చెప్పుకుంటున్న వైసీపీలో ఇప్పటికే 15 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ వీడారంటే వైసీపీలో కూడా ట్రస్ట్ అనేది కనిపించట్లేదు. జగన్ నాయకత్వంపై నేతల్లో విశ్వాసం కనిపించట్లేదు. టికెట్లు ఇస్తా, ఎన్నికల ఖర్చులు భరిస్తామని అధికార పార్టీ హామీ ఇస్తుంటే కూడా నేతలు ఎంపీ సీట్లను సైతం వద్దుపోమని బయటకు వస్తున్నారు. అంటే వైసీపీలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. అక్కడ టీఆర్ఎస్ ఎలా అయితే ఓటమితో అధిష్టానం నమ్మకాన్ని కోల్పోయిందో, ఇక్కడ ఎన్నికలకు ముందే అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేపు ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందితే ఎంతమంది నాయకులు జగన్తో ఉంటారు అనేది చెప్పలేం. జగన్ ఈ 5 ఏళ్లలో నేతలను నేతల్లా చూడలేదు. ఎవరికి గౌరవం లేదు, మర్యాద లేదు. కనీసం ఎంపీలు, మంత్రులు కూడా పట్టించుకోలేదు. 90 మందిని బదిలీలంటూ అటూ ఇటూ మార్చాడు. ఇప్పుడు సీట్ల కోసం విధి లేక నాయకుడిపై నమ్మకాన్ని నటిస్తున్న వీరంతా రేపు తిరుగుబాటు చేయకుండా ఉంటారా? జగన్ అధికారంలో ఉన్నప్పుడే ఈ స్థాయిలో నాయకుల నమ్మకాన్ని కోల్పోతే, రేపు ఓడిపోతే పార్టీలో ఇక నేతలు ఉంటారా? బీఆర్ఎస్ ను మించిన స్థాయి, దుస్థితి తప్పదా?
గెలుపు ఓటముల కంటే కూడా ఒక నాయకుడు అనుసరించే విధానం, పార్టీని నడిపే సామర్థ్యం, దూరదృష్టితో చేసే రాజకీయాలు, నమ్మకం అనేవే పార్టీలో నిలబెడతాయని చంద్రబాబును చూస్తే అర్థమవుతాయని వాళ్ళు విశ్లేషించారు. చంద్రబాబును విమర్శించేవారు ఆయన చేస్తున్న ట్రస్ట్ పాలిటిక్స్ ఏంటో, వాటి విలువేంటో, అవి ఆటుపోట్లను తట్టుకుని ఒక రాజకీయ పార్టీని సమున్నతంగా ఎలా నిలబెడుతున్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి. కేవలం పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా నేటి రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని అడుగు వేయాలి. అందుకే మా మధ్య జరిగిన సంభాషణను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పెడుతున్నాను.